కడప జిల్లాలోని బద్వేల్ ఐలమ్మ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాలనీలోని 4 రోడ్ల కూడలి మధ్యలో ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, మిరపకాయలు, నిమ్మకాయలు ఉంచారు. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి తెల్లవారి లేచి 6 గంటలకు లేచి చూసరికల్లా ఇక్కడ ముగ్గులు వేసి మరి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలతోటి పచ్చిమిరపకాయలు అన్ని తమలపాకులు అన్ని పెట్టి ఒక శుద్ర పూజ జరిపించినట్టుగా భయాందోళనకు గురి చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే లేచినటువంటి వారందరూ కూడా భయపడి సమాచారం తెలుసుకొని అందరం కూడా వచ్చి చూసాము. కానీ ఏమి అర్థం కావటం లేదు. ఎవరు చేశారా, ఎందుకు చేశారా, ఏమి ఆశించి చేశారా కూడా మాకు అర్థం కావటం లేదు. కానీ ప్రజలందరూ కూడా మరి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతున్నారు. కాబట్టి మరి కొంతమంది పూజారులకు కూడా ఫోన్ చేశాము. ఈ వాట్సాప్లో కూడా పెడితే ఈ ఊరి మీద చేశారు, ఇది ఊరికి సంబంధించి ఏదైనా చేయాలని చేసినారు ఎవరో. మరి దానికి సంబంధించి మరి వెంటనే చేయకపోతే మళ్ళీ అది ఊర్లో ప్రమాదం జరుగుతుందని కొంతమంది చెప్పినారు. కొంతమంది చేస్తే ఒక మనిషి మీదకి చేసినారు. అది 24 గంటల లోపల ఆ మనిషికి ఏదైనా జరగచ్చు. మరి ఎవరు చేసినారో మీరు ఇక్కడికి వస్తే మేము చెప్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు ఫోన్లో భయపెడుతున్నారు. మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక పూజారి వచ్చి చూస్తానన్నాడు. వచ్చి చూస్తే కానీ మరి దానికి ఏం చేయాలన్నా మరి అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరికేం జరుగుతుందో ఈ చుట్టుపక్కల 4 బజార్లలో పెట్టిండ్రు. కాబట్టి ఏ ఇంటికి చేసిండ్రా, ఎవరికి చేసిండ్రా, మరి ఊరు మొత్తానికి చేసిండ్రా, అసలు ఎందుకు చేసిరని ఏం అర్థం కాకుండా